ఏపీ పాలిటిక్స్ కాకరేపుతున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు. 14 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు కార్పొరేట్ విద్యా సంస్థల్ని పెంచి పోషించారని విమర్శించారు. పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటామని చెబితే ఎందుకు ఉలిక్కి పడుతున్నారని ప్రశ్నించారు. విద్యలోనూ పెత్తందారులు పేదల మధ్య వార్ జరుగుతోందన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. సమీపిస్తున్న వేళ ప్రతిపక్షాల మీద సీఎం జగన్మోహన్ రెడ్డి విమర్శలైతే పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిన పరిస్థితి కనబడుతుంది. ఈ రోజున కృష్ణా జిల్లా పామరులో జగనన్న విద్యాదీవెన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన కామెంట్లు డైరెక్ట్ గా అటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ టార్గెటెడ్ గా చేసినట్టుగా మనకి తెలుస్తుంది. ప్రధానంగా కూడా విద్యారంగంలో చేసినటువంటి సమూల మార్పులు గాని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేపట్టిన అభివృద్ధి పనులు అంశాలు ఫోకస్ గా ఆయన మాట్లాడటం పాటుగా అదే విద్యారంగంలో చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదనే విషయంతో పాటుగా కేవలం కార్పొరేట్ విద్యా సంస్థల్ని పెంచి పోషించడానికి మాత్రమే ఆయన చర్యలు చేపట్టారు. పేద వర్గాలకు సంబంధించి ఎటువంటి ఈ విద్యా వ్యవస్థలో ఉపయోగపడే విధమైన చర్యలు చేపట్టలేదనే విమర్శలు కూడా గుప్పించారు. ప్రధానంగా ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ పాఠశాలల్లో తీసుకొచ్చిన అంశం మీద తలెత్తిన విమర్శల మీద అటు ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలు కూడా మరోసారి ఆయన తిప్పికొట్టడం కూడా జరిగింది. పేదలకి సంబంధించిన విద్యార్థులందరూ కూడా ఇంగ్లీష్ మీడియం చదువుతానంటే ఎందుకు అంత కక్షపూరితంగా వ్యవహరించారు? ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల పేదవాళ్ళ కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఇంగ్లీష్ మీడియం చదువుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా వాళ్ళ పిల్లలు మాత్రం ఎవరైతే చంద్రబాబు గాని అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఇళ్లలో ఉన్నటువంటి పిల్లలు మాత్రం ప్రైవేటు విద్యా సంస్థల్లో ఉన్నత విద్య ఇంగ్లీష్ మీడియం చదవాలి, పేదల పిల్లలు మాత్రం ఇంగ్లీష్ విద్యని చదివితే మాత్రం ఈ విధంగా విమర్శలు చేశారు. ఒక రకంగా ఈ విషయంలో ఒక యుద్ధమే చేశాననే విషయాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా విద్యా వ్యవస్థకు సంబంధించి పూర్తి స్థాయిలో వైసీపీ ప్రభుత్వం అనేది విప్లవాత్మకమైన మార్పులు చేస్తుంది భవిష్యత్తులో ఈ అంశాలన్నిటి మీద అని చెప్పడంతో పాటుగా గతంలో చంద్రబాబు కూడా ప్రైవేటు విద్యా సంస్థలు ఏదైతే ఉన్నాయో నారాయణ వాటికి లబ్ధి చూకొచ్చే విధంగానే ఆ నిర్ణయాలు ఉన్నాయని కూడా ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. దీంతో పాటుగా వైసీపీ ప్రభుత్వం మాత్రం పూర్తి స్థాయిలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసమే నిర్ణయాలు తీసుకుందనే విషయం చెప్పడంతో పాటుగా మొత్తం విద్యా వ్యవస్థలో కూడా పెత్తందారులు అదేవిధంగా పేదల మధ్య క్లాస్ వార్గా కూడా ఆయన చెప్తూ కూడా ప్రతిపక్షాలని అదేవిధంగా అటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ టార్గెటెడ్ గా అయితే ఈ రోజున విమర్శలు అయితే జగన్ అయితే చేసినట్టుగా అయితే మనకు తెలుస్తోంది. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో శ్రీకాంత్, ఎన్టీవీ.